నీకు విషయం తెలుసా వెంకట్ గారు, సార్ మనందరము ఎంత మంచివారమో మనకే తెలుసు, మనమందరము ఎంత మూర్ఖులమో కూడా మనకు మాత్రమే తెలుసు. ఇంకా ఎవరికి తెలియదు, ఇది ప్రపంచంలో ఎవరికి తెలియదు. 100% పుట్టించిన భగవంతుడికి కూడా తెలియదు. అవును, భగవంతుడు ప్రత్యక్షమైనా కానీ మన మనసులో ఉన్న విషయం ఏంటో తెలియదు, మన అలవాటు ఏంటో తనకు తెలియదు. అడుగుతాడు, భక్త ఏమి నీ కోరిక అని, మన ప్రత్యక్షం అయితేనే. కానీ నువ్వు జీవితంలో నిజంగా ముందుకు వెళ్ళాలి అని అంటే నీ అలవాట్లు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి చాలా చూసుకోవాలి. ఈ రోజులలో చాలామంది యువకులు ముఖ్యంగా ముందుకు వెళ్ళగలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే వాళ్ళ అలవాట్లే. వాళ్ళ అలవాట్లు ఆ విధానం ద్వారా మాత్రమే వాళ్ళు అక్కడే స్టాగ్నేట్ అయిపోతున్నారు, బానిసలుగా మారిపోతున్నారు. వాస్తవానికి ఒక్కసారి దానికి అలవాటు అయిపోతే ఆ వ్యక్తి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది, కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది, ప్రేమానురాగాలు లేకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు చేస్తున్న పనులలో నీకున్న అలవాట్లను నేను చెడు అనను,